హే గైస్, ఇఫ్ యూఆర్ ఎ నీట్ ఆస్పిరెంట్, మీరు చాలా సార్లు వినే ఉంటారు అండ్ మీకు చాలా మంది చెప్పే ఉంటారు దట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చాలా చాలా ఇంపార్టెంట్ అని. అది అసలు ఎంతవరకు నిజం? నిజంగానే మనం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయడం అంత ఇంపార్టెంటా? దానివల్ల యూజెస్ ఏంటి? లెట్స్ నో ఇన్ దిస్ వీడియో. రిమెంబర్ గైస్ దట్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అండ్ క్రూషియల్ టు ప్రాక్టీస్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. ఆల్రెడీ నీట్లో వచ్చిన క్వశ్చన్స్ మళ్ళీ రావచ్చు, రాకపోవచ్చు. బట్ అట్లీస్ట్ 3 to 4 years గ్యాప్ ఉంది ఆ క్వశ్చన్స్ రిపీట్ అవ్వడానికి. మనం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయడానికి రీజన్ అవి మళ్ళీ రిపీట్ అవుతాయని కాదు, జస్ట్ టు నో ఏ టాపిక్ నుంచి ఏ మోడల్లో క్వశ్చన్స్ అడుగుతున్నారని. అండ్ యూ విల్ ఆల్సో అండర్స్టాండ్ ది ఎగ్జామ్ ప్యాటర్న్. ఇలా మనం కంప్లీట్ గా ఆల్ 3 సబ్జెక్ట్స్ లాస్ట్ 5 to 4 years పేపర్స్ ని ప్రాక్టీస్ చేస్తే హార్డ్ లెవెల్ ఎప్పుడు ఒకేలా ఉండదని కూడా తెలుస్తుంది. అండ్ బై ప్రాక్టీసింగ్ దెమ్ మీరు డిఫరెంట్ హార్డ్ లెవెల్స్ ఉన్న క్వశ్చన్ పేపర్స్ ని ట్రై చేస్తారు. మీరు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఎక్కువగా ప్రాక్టీస్ చేయడం వల్ల యూ విల్ ఫైండ్ యువర్ వీక్ ఏరియాస్. మనం ఎప్పుడైతే మన వీక్ ఏరియాస్ తెలుసుకున్నామో వీ విల్ హ్యావ్ టైమ్ టు వర్క్ ఆన్ ఇట్. రిమెంబర్ గైస్, వీక్ ఏరియాస్ ని మాత్రం అస్సలు వదలకూడదు. నాకు అవి రావు, ఎగ్జామ్ లో ఎలాగో అడగట్లే అని మాత్రం అనుకోవద్దు. వీక్ ఏరియాస్ ఉన్నాయి అంటే దట్ షుడ్ బికమ్ యువర్ స్ట్రెంగ్త్. అండ్ ఇలా ఎక్కువగా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కూడా ప్రాక్టీస్ చేయడం వల్ల ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతున్నారు అనేది కూడా తెలుస్తుంది. నెక్స్ట్, మనకి ఎగ్జామ్ 3 hours 20 minutes, but we should get ready for 3 hours exam. So by practicing different types of previous year questions, we can improve our time management skills. Mainly మనం biology 1 hour లో కంప్లీట్ చేస్తే we'll have enough time to give it to physics and chemistry. So ఇలా మనం ఆల్రెడీ ప్రీవియస్ పేపర్స్ చేసి ఉంటే we'll be very very confident while going to the exam. And remember, ఇలా ప్రీవియస్ పేపర్స్ చేయడం is a great strategy of toppers. Thank you for watching. I hope this video did help you.